హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పర్ల్ కలెక్షన్స్ అండి. ఎలా ఉన్నారు అందరూ? పర్ల్ కలెక్షన్స్లో ఈరోజు కలెక్షన్ వచ్చేసి బ్యూటిఫుల్ అండ్ ఎక్సైటింగ్ కలెక్షన్ ఉందండి. చిన్న అప్డేట్ కోసం మాత్రమే ఈ వీడియో అయితే చేస్తున్నాను, సో ఫాలో అవ్వండి. ఈ మధ్య నేను డిస్పాచెస్ అనేది కొంచెం లేట్ అయ్యాయండి. సో వీడియోలోకి వెళ్ళక ముందు ఆర్డర్ నెంబర్, వాట్సాప్ నెంబర్, జీపే నెంబర్, ఫోన్పే నెంబర్ అన్నీ కూడా 8465809974 అండి. 7 to 10 వర్కింగ్ డేస్ అనేది మైండ్లో పెట్టుకొని ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఓపెనింగ్ వీడియో అయితే కంపల్సరీ ఉండాలండి. ఏదైనా ఇష్యూస్, డ్యామేజెస్ వస్తే మాత్రం మాదైతే రెస్పాన్సిబిలిటీ కాదు అండి. సో ఓపెనింగ్ వీడియో ఈజ్ మస్ట్ అండ్ షుడ్. సిఓడి అయితే లేదు, క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు, ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో వీడియో ఈ మధ్య తీయకపోవడానికి కారణం కూడా లాట్ ఆఫ్ ఆర్డర్స్ అనమాట, అండ్ కస్టమైజేషన్ ఆర్డర్స్ ఉండేను. సో అందుకని వీడియో అయితే తీయలేదు. లాస్ట్ వీడియోకి నేను గివ్ అవే అయితే ఇచ్చానండి. 30 లైక్స్ అండ్ కామెంట్స్, అండ్ 40 లైక్స్ అండ్ కామెంట్స్, 50 లైక్స్ అండ్ కామెంట్స్ అని ఇచ్చానండి. సో ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి. నేను ఆ వీడియోకి గివ్ అవే అయితే తీస్తాను. ఓకే, సో నేను ఇచ్చిన ప్రామిస్ని బట్టి ఆ వీడియోకి గివ్ అవే అనేది తీస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి ఛానల్ యొక్క లింక్ని షేర్ చేయండి. అదేవిధంగా కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే న్యూ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ఈ వీడియోకి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి, విక్టోరియన్ బ్యాంగిల్స్. సో ఇవి వచ్చేసి 2/8 సైజ్ ఆర్ 2/10 సైజ్ ఎలా ఉంటుంది. సో ఎవరికైనా కావాలన్నా కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి 40 లైక్స్ అండ్ 40 కామెంట్స్ అండి. లాస్ట్ టైం నేను 30 లైక్స్ అని పెట్టాను కదా, ఈసారి ఒక 10 తగ్గించుకున్నానండి. 50 లైక్స్ కంటే 40 లైక్స్ అండ్ 40 కామెంట్స్ ఇస్తే మాత్రం ఈ వీడియోకి గివ్ అవే అనమాట. ఓకే, ఇది వచ్చేటప్పటికి 50 లైక్స్ అండ్ కామెంట్స్ ఇస్తే మాత్రం గివ్ అవే అనమాట. 50 లైక్స్ 50 కామెంట్స్ ఇస్తే మాత్రం ఇది గివ్ అవే అండి. సో లైక్స్ వచ్చేసి చిట్స్ ద్వారా తీస్తాను, కామెంట్స్ వచ్చేసి కామెంట్ పిక్కర్ ద్వారా తీస్తాను. సో ఇది వచ్చేసి ఇది కోరల్ దండి. ఇది కోరల్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి ప్యాటర్న్ అనమాట. సో కోరల్ అండ్ నక్షీ బాల్స్లో వచ్చినటువంటి చైన్ అండి ఇది వచ్చేసి. సో 50 లైక్స్ అండ్ కామెంట్స్ ఇస్తే గివ్ అవే ఇస్తారు. ఎవరికైనా కావాలన్నా కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. నేను వేసుకున్న చైన్ వచ్చేసి కట్టుతీగ చైన్ అండి. ఇది కూడా ఎవరికన్నా కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో కట్టుతీగ చైన్ అండి. ఇది ఎవరికన్నా కావాలన్నా కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండి. ఇందాక చూపించాను కదా నేను కట్టుతీగ ప్యాటర్న్ అని చెప్పేసి. సో ఇది వచ్చేసి కోరల్ చైన్ విత్ నక్షీ బాల్స్ అండి. ఇది వచ్చేసి కోరల్ చైన్ విత్ నక్షీ బాల్స్. ఓకే, బ్యూటిఫుల్ చైన్ అన్నమాట అండి. అండ్ బ్యాక్ సైడ్ చైన్ కూడా ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ చైన్ కూడా ఈ విధంగా ఉంటుంది, ఫ్లాట్ ప్యాటర్న్లో ఉంటుంది. అండ్ మనకు రెగ్యులర్గా అయితే అందరూ చంద్రహారం చైన్లో చేస్తారు, బట్ నేనైతే క్వాలిటీ ఫ్లాట్ మోడల్ చైన్లో చేశానండి. ఎవరికన్నా కావాలి అనుకున్నా కూడా ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి నక్షీ ప్యాటర్న్లో అండ్ కోరల్ ప్యాటర్న్లో కట్టుతీగ మోడల్లో వచ్చిందనమాట. సో ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. చైన్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఓకే, సో ఇంత లెంత్ అయితే వస్తుందండి, 20 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. ఒకవేళ ఇది ఎవరైనా కావాలనుకున్నా కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. నేను బ్యాక్ సైడ్ నుంచి కెమెరా చూపిస్తాను, బ్యాక్ సైడ్ కెమెరాలో చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ కోరల్స్ అండి. ఇది కూడా బ్యూటిఫుల్ కోరల్స్ అనమాట. ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇది ప్యూర్ కోరల్స్ అని చెప్పనండి, బట్ క్వాలిటీ కోరల్స్. అండ్ మళ్ళీ ఇది రీస్టాక్ అయినటువంటి ఐటమ్ అనమాట. సో ఎవరికైనా కావాలి అనుకున్నా కూడా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో లెంత్ వచ్చేటప్పటికి 24 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. లెంత్ వచ్చేటప్పటికి 24 ఇంచెస్ అండ్ గ్రాండ్ లుక్ అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో మీరు
ఎలాంటి శారీస్కైనా వేర్ చేసుకోవచ్చు, అంత బాగుంటుందన్నమాట. ఓకే, ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ కోరల్స్ అండి. ఓకే, ఇది వచ్చేసి 24 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. బ్యూటిఫుల్ కోరల్స్ అన్నమాట, చాలా బాగుంది. ఓకే, ఓకే, దీని కాస్ట్ వచ్చేటప్పటికి అట్ వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. సో ఈ విధంగా ఉంటుంది. ప్యాటర్న్ వచ్చేసి స్టెప్ వైజ్గా వస్తుంది. దీని కాస్ట్ వచ్చేటప్పటికి ఓన్లీ 650 అండి, ఓన్లీ 650. ఓకే, ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు. ఓన్లీ 650. ఇది వచ్చేటప్పటికి కోరల్ విత్ సరోస్కి పర్ల్స్ అండి. 4 mm సరోస్కి పర్ల్స్, 5 mm సరోస్కి పర్ల్స్ అండ్ కోరల్స్ అనమాట. రియల్ కోరల్స్ విత్ నక్షి బాల్స్. మీరు ఇదే చూసినట్టయితే 3 లైన్స్లో చూసారండి. నాకు ఒక మేడం పంపించింది, లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను. సో నాకు ఒక మేడం పంపించింది అనమాట. సో 5000 చేంజ్ ఉందండి, 5000 చేంజ్ ఉంది. బట్ నేను ఇస్తున్న కాస్ట్ వచ్చేసి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అనమాట. ఓకే, సో 23 ఇంచెస్, 22 to 23 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. బ్యాక్ ఎక్స్టెన్షన్ చైన్ ఇచ్చానండి. ఎవరికన్నా కావాలనుకుంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, లేదండి మాకు థ్రెడ్ పెట్టి ఇవ్వమన్నా థ్రెడ్ పెట్టిస్తాను. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది కోరల్స్ అనేది. సో ఇలాంటి లైట్ కలర్స్కి పేరప్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఈ విధంగా లైట్ కలర్స్కి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ విధంగా ఉందండి. ఎక్స్టెన్షన్ చైన్ కూడా ఇచ్చాను, బ్యాక్ సైడ్ అయితే ఎక్స్టెన్షన్ చైన్ కూడా ఇచ్చాను. ఓకే, సో ఈ విధంగా ఉంది. సో నెక్ పార్ట్ వరకు అయితే ఈ విధంగా వస్తుందండి. పర్ల్స్ అయితే ఇచ్చాను, ప్లెయిన్ పర్ల్స్. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్యాటర్న్ అనమాట. స్టెప్ వైజ్గా వస్తుంది. స్వరోస్కి పర్ల్స్ అండి, రియల్ స్వరోస్కి పర్ల్స్ విత్ 5 mm పర్ల్స్ అండ్ రియల్ కోరల్స్. షైన్ లస్టర్ చూసారా ఎంత బాగుందో. రియల్ కోరల్స్ అండ్ స్వరోస్కి పర్ల్స్ అండ్ నక్షి బాల్స్ అండి, నక్షి బాల్స్. ఓకే, సో దీస్ ఆర్ ద నక్షి బాల్స్ విత్ 2 లైన్స్ అండి. 22 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది, 22 ఇంచెస్ లెంత్ అయితే ఉంటుంది. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అట్ వెరీ రీజనబుల్ కాస్ట్. మీకు అందరికీ కూడా తెలుసు, మన ఛానల్లో వచ్చేసి చాలా రీజనబుల్ కాస్ట్లు అయితే ఉంటాయి. ఓకే, సో మీరు కామెంట్స్ కూడా చూడొచ్చండి. ఓన్లీ 1499, ఓన్లీ 1499. సో ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి. ఓన్లీ 1499 అండి. ఓకే, సో ఇదన్నమాట. సో దీన్ని బ్యాక్ సైడ్ చూపిస్తాను. మీకు ఏ సైజు, మీ చౌకర్, మీ నెక్ లెంత్ ఏ సైజు ఉందో చెప్తే దాన్ని బట్టి కస్టమైజ్ చేస్తానండి. మీ నెక్ లెంత్ ఏ సైజు ఉందో దాన్ని బట్టి కస్టమైజ్ చేస్తాను. మల్టీ కలర్ బిట్స్, స్టోన్ బిట్స్ అయితే వచ్చాయి. ఇక్కడ సైడ్ కూడా స్టోన్ కనెక్టర్ అయితే ఇచ్చానండి. సైడ్ కూడా స్టోన్ కనెక్టర్ అయితే ఇచ్చాను. ఓకే, సో ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతున్నటువంటి ప్యాటర్న్ అండి. ఇప్పుడు ఇది ట్రెండ్ అవుతున్న ప్యాటర్న్. మీకు ఏ కలర్లో కావాలో చెప్తే దాన్ని బట్టి కూడా చేసిస్తానండి. మీకు ఇది వచ్చేసి పర్ల్లో చేశాను కదా, మీకు ఏ కలర్ కాంబినేషన్లో కావాలో చెప్తే దాన్ని బట్టి అయితే చేసిస్తాను. ఓకే, సో దీని కాస్ట్ వచ్చేటప్పటికి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఎందుకంటే దీంట్లో యూజ్ చేసినవన్నీ కూడా ప్రీమియం అనమాట. మీకు తెలుసు, ఈ బిట్స్ అన్నీ కూడా జాయిన్ చేసి చేశానమాట నేను. ఈ బిట్స్ మనము ఆనెక్స్ బీడ్స్లో వేసి ఉంటుంది. సో ఈ బిట్స్ అన్నీ కూడా జాయిన్ చేసి వేసాను. సో ఇది వచ్చేసి మన దగ్గర అన్నీ కూడా యూనిక్ ప్యాటర్న్ ఉంటాయండి. ఓన్లీ 999, ఓన్లీ 999 అండి. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి.
ఈ థ్రెడ్స్ అనేది నేను తీయలేదు, ఎందుకంటే మీ సైజ్ ఏదో రిక్వైర్డ్ సైజ్ ఉంటుందో దాన్ని బట్టి నేను అడ్జస్ట్ చేద్దామని థ్రెడ్స్ అయితే తీయలేదండి, ఫినిషింగ్ ఇవ్వలేదు. ఇది వచ్చేటప్పటికి మోనాలిసా బీడ్స్తో చేశానండి, మోనాలిసా బీడ్స్తోని. అండ్ నెక్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ఈ విధంగా పర్ల్స్ ఇచ్చాను. అండ్ ఎండింగ్ ఫినిషింగ్ అయితే ఇవ్వలేదు. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చండి. ఓకే, సో డిజైన్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది విత్ 3 లైన్స్ అండ్ బ్యూటిఫుల్ విక్టోరియన్ పాలిష్లో ఉన్నటువంటి పెండెంట్. అండ్ సేమ్ కలర్ కాంబినేషన్లో కింద కస్టమైజేషన్ అయితే చేశాను. ఓకే, ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చండి. సో ఇలాంటి లైట్ కలర్ శారీస్కి చాలా బాగుంటుంది. ఓకే, సైడ్ చూసినట్టయితే ఈ విధంగా ఉందండి, బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ విధంగా ఉంది. ఓకే, సో క్లియర్గా చూసేయండి. విక్టోరియన్ పాలిష్లో ఉన్నటువంటి పెండెంట్ అన్నమాట, విక్టోరియన్ పాలిష్లో ఉన్న పెండెంట్. ఓకే, సో దీని కాస్ట్ వచ్చేటప్పటికి 1099 అండి. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 1099. మన దగ్గర అన్నీ కూడా రీజనబుల్ కాస్ట్లు అయితే ఉంటాయి. ఓకే, సో 1099 అండ్ యూనిక్ డిజైన్ ప్యాటర్న్స్ అయితే ఉంటాయండి. ఓకే, ఓన్లీ 1099. మీకు ఈ డిజైన్ ప్యాటర్న్ గుర్తుందా అండి? మనం ఇందులో స్వరస్కి పర్ల్స్లో చేసుకున్నాము, రియల్ స్వరస్కి పర్ల్స్లో చేసుకున్నాము, సేమ్ ప్యాటర్న్. ఓకే, సో అది వచ్చేసి 1299 ఏమో పెట్టుంటానండి, అది సోల్డ్ అవుట్ అయిపోయింది. సో అదే ప్యాటర్న్లో మాకు రెప్లికాస్ చేసి ఇవ్వమని అడిగారనమాట. సో ఇది వచ్చేసి రెప్లికా చేశానమాట. ఓకే, ఈ విధంగా ఉంది, స్టెప్ వైజ్గా వస్తుంది. కింద వచ్చేసి 5 లైన్స్ స్టెప్ వైజ్గా వస్తుంది, పైన వచ్చేసి 3 లైన్స్లో వస్తుంది. ఓకే, బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఓకే, సో అంత గ్రీన్ కాంబినేషన్లో ఉన్నాయి ఈరోజు మనం పెట్టిన వీడియోకి, అన్నీ కూడా గ్రీన్ కాంబినేషన్ ఉన్నాయి కాబట్టి, సో దానికి కాంట్రాస్ట్గా గ్రీన్ కాంబినేషన్, గ్రీన్ పర్ల్ కాంబినేషన్లో క్రీమ్ అండ్ గ్రీన్ ఆ విధంగా నేను పేరప్ చేసుకొని వేసుకున్నాను. సో ఇలాంటి కాంబినేషన్స్కి, ఇలాంటి శారీస్కి బాగుంటుంది అని చెప్పడానికి మాత్రమేనండి. చాలా చాలా బాగున్నాయి. ఇప్పటి వరకు మనం డిస్పాచెస్ కొన్ని లేట్ అయినాయండి, నేను అవి కూడా చూపిస్తాను, ప్యాటర్న్ చూపిస్తాను. ఓకే, మన దగ్గర చాలా సూపర్ హిట్ కాంబినేషన్, సూపర్ హిట్ డిజైన్ అయితే ఉంది. ఇంతకుముందు కోరల్స్ ఎలా ఉందో అలా ఉంది, చూపిస్తాను. సో ఇది వచ్చేటప్పటికి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి, చాలా బాగుంది అండ్ వెరీ హెవీ లుక్ అయితే ఉంది అండ్ రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే ఉందండి. సో ఈ విధంగా ఎవరన్నా సెలబ్రిటీ లుక్ లాగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఈ విధంగా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఓకే, సో ఈ విధంగా వేసుకోవచ్చు అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. ఇది రియల్ కోరల్స్ అయితే కాదు, రియల్ పర్ల్స్ అయితే కాదు, రియల్ స్వరోస్కీస్ అయితే కాదు, బట్ ప్రీమియం క్వాలిటీ పర్ల్స్ అన్నమాట. ఓకే, సో ప్రీమియం క్వాలిటీ పర్ల్స్ అండి. సో చాలా చాలా స్టెప్ వైజ్గా వచ్చిందండి, చాలా చాలా బాగుంటుంది. ఓకే, ఈ విధంగా స్టెప్ వైజ్గా వచ్చింది, చాలా బాగుంటుంది. సో బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఈ విధంగా ఉందండి, బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. ఇందులోనే మనం రియల్ స్వరస్కి పర్ల్స్లో చేసుకున్నాము విత్ పింక్ కాంబినేషన్లో, పింక్ పెండెంట్ అండ్ పింక్ కాంబినేషన్లో చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేటప్పటికి గ్రీన్ కాంబినేషన్లో గ్రీన్ మోజనైట్ స్టోన్ పెండెంట్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మోజనైట్ స్టోన్ పెండెంట్ అండ్ క్వాలిటీ పెండెంట్ అండి. పెండెంట్ వచ్చేసి చాలా క్లియర్గా చూడండి, క్వాలిటీ పెండెంట్. ఓకే, సో నీట్ ఫినిషింగ్ విత్ 5 లైన్స్ స్టెప్ మాల లాగా వచ్చిందనమాట, 5 లైన్స్ స్టెప్ మాల. ఓకే, సో ఈ విధంగా ఉంటుందండి, క్లియర్గా చూసేయండి. అండ్ షైన్ చూడండి ఎంత బాగుందో, ఎంత మంచి షైన్. అండ్ పర్ల్స్ కూడా చాలా
పర్ల్స్ అనమాట, క్వాలిటీ పర్ల్స్ అనమాట. ఓకే, సో దీని కాస్ట్ వచ్చేటప్పటికి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్, ఓన్లీ 599 అండి, ఓన్లీ 599. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి, ఓన్లీ 599. నెక్స్ట్ వచ్చేసి పర్ల్ మాల అండి, ఈ పర్ల్ మాల అనమాట. ఓకే, సో దీనికి కూడా ఫ్లాట్ చైన్ అయితే ఇచ్చేసాను, దీనికి కూడా ఫ్లాట్ చైన్ అయితే ఇచ్చేసాను. ఓకే, ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉందండి. సో దీనికి వచ్చేటప్పటికి స్వరోస్కి పర్ల్స్ అండ్ బుట్టలు కూడా ఇచ్చాను అనమాట, కింద బుట్టలు కూడా ఇచ్చాను. అండ్ డిజైన్ ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంది, విత్ 4 లైన్స్ అనమాట, విత్ 4 లైన్స్ పర్ల్ మాల. ఓకే, ఈ విధంగా ఉంది, 4 లైన్స్ పర్ల్ మాల వచ్చేసి ఈ విధంగా ఉందండి. ఓకే, ఓకే, సో ఇలా ఉంటుందన్నమాట, వేసుకుంటే మాత్రం ఇలా ఉంటుంది. లెంత్ వచ్చేటప్పటికి 24 ఇంచెస్ లెంత్ అండి, 24 ఇంచెస్ లెంత్. నాకు ఇక్కడ వస్తుందంటే నాది హెల్దీ నెక్ కాబట్టి ఈ విధంగా ఇక్కడ వరకు అయితే వస్తుంది. ఓకే, సో నెక్ ప్యాటర్న్ అంతా కూడా ఈ విధంగా డిజైన్ చేశాను అనమాట. సో నెక్ ప్యాటర్న్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది. సో బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ మధ్య కోరల్ ఈ మధ్య పర్ల్స్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది కాబట్టి, పర్ల్ మాలస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఉంటుంది. ఓకే, బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఫినిషింగ్ అయితే ఈ విధంగా ఉంది, హుక్ అయితే ఇచ్చేసాను. అండ్ బ్యాక్ సైడ్ క్లియర్గా చూడొచ్చండి. ఈచ్ బీడ్కి మనం క్యాప్ కూడా ఇచ్చామండి, ఈచ్ బీడ్కి క్యాప్స్ కూడా ఇచ్చామన్నమాట. మంచి క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ క్యాప్స్ అండ్ బుట్టాలు కూడా వచ్చాయి, బుట్టాతో వచ్చిందనమాట. ఓకే, సో బుట్టాకు కూడా రైస్ పర్ల్స్ అయితే ఇచ్చేసాను, ఈ విధంగా ఉంది. దీని కాస్ట్ వచ్చేటప్పటికి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు, ఓన్లీ 750, ఓన్లీ 750 అండి. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి. ఓకే, ఇది వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ఇప్పుడు మన దాంట్లో ట్రెండ్ అవుతున్నటువంటి, మన ఛానల్ ట్రెండ్ అవుతున్నటువంటి ప్యాటర్న్ అనమాట. ఇది వచ్చేసి బ్యూటిఫుల్ మాల అండి. ఇప్పటి వరకు చాలా సేల్ అయితే చేశానండి, ఇంకా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. అందుకు మూలాన నేను వీడియోస్ అయితే పెట్టలేకపోయాను. మన దాంట్లో కోరల్ విత్ జాపనీస్ బీట్స్ ఎలా అయితే ఆర్డర్స్ వచ్చాయో దీనికి కూడా ప్రీ బుకింగ్ అయితే తీసుకుంటున్నానండి. ఓకే, సో 5 స్టెప్ మాల అనమాట, చాలా బాగుంటుందండి. వెరీ రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది. ఒకసారి చూసేయండి ఎంత బాగుంది. ఓకే, ఇది వచ్చేటప్పటికి ఈ విధంగా ఉందన్నమాట, 5 స్టెప్ మాల. ఇక్కడ స్టోన్ ప్యాటర్న్ వచ్చింది, ఇక్కడ కూడా స్టోన్ ప్యాటర్న్ వచ్చింది. ఆ విధంగా 2 సైడ్స్ 4 వచ్చాయన్నమాట. ఓకే, 4 స్టోన్ ప్యాటర్న్స్, స్టోన్ బిట్స్ అయితే వచ్చాయి. ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. 24 ఇంచెస్ అబోవ్ అయితే ఉంటుందండి, 24 ఇంచెస్ అబోవ్ అయితే ఉంటుంది. ఓకే, ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ అయితే చూడండి ఎంత బాగుందో. సో రియల్ లుక్ అనేది మనకు బ్యాక్ సైడ్ నుంచి కనిపిస్తుందండి, రియల్ లుక్ అనేది మనకు బ్యాక్ సైడ్లో నుంచి కనిపిస్తుంది. ఓకే, సో నీట్ ఫినిషింగ్ అండి. ప్రతి బీడ్కి కూడా మనం నట్స్ అనేది ఇచ్చాము. నేను లాస్ట్ టైం కూడా చెప్పానండి, నట్స్ అనేది మనము కట్టింగ్ చేసుకోవాలండి. ఈచ్ నట్ అనేది మనం కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. సో కటింగ్ ప్రాసెస్లో మనకి కొన్ని వేస్ట్ కూడా అవ్వచ్చు. ఓకే, సో దీంట్లో వర్క్మెన్షిప్ అనేది చాలా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా స్టోన్ బిట్స్ అయితే ఇచ్చేసాను. ఓకే, సో రియల్ స్వరోస్కి లాగానే ఉంటుందండి మనకు లుక్ అయితే. బయట
రియల్ స్వరోస్కి చాలామంది తీసుకున్నారండి, బట్ మీరు ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వట్లేదు. ఫీడ్బ్యాక్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఓకేనా? సో ఫీడ్బ్యాక్స్ అయితే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఇప్పటి వరకు ఎవరికైతే నేను డిస్పాచ్ చేయలేదు అవన్నీ కూడా డిస్పాచ్ చేస్తానండి. సో నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఇంకా ప్రీ బుకింగ్స్ తీసుకుంటున్నాను. ఎవరికైనా అకార్డింగ్ టు బుకింగ్స్ నేను స్టాక్ అనేది తెప్పిస్తున్నాను అనమాట. సో నాకు వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేదండి, స్టాక్ అనేది నా దగ్గర వేస్ట్గా పెట్టుకోవడం ఇష్టం లేదు. కాబట్టి అకార్డింగ్ టు బుకింగ్స్ని బట్టి నేను స్టాక్ అనేది చేస్తున్నాను. సో ఆ ప్రాసెస్లో నాకు కొంచెం లేట్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇప్పటికీ కూడా ఇంకా ప్రీ బుకింగ్స్ తీసుకుంటున్నాను. ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చండి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్. ఓకే, సో చాలా డిమాండ్ ఉన్న పీస్ అనమాట. ఓన్లీ 699 అండి, ఓన్లీ 699. ఓకే, ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఓన్లీ 699. సో దీంట్లో కలర్స్ ఉన్నాయండి. పింక్ కలర్కి అయితే ప్రైజెస్ వేరే ఉంటాయి, పింక్ అయితే వేరే ఉంటాయి. అంటే రాణి పింక్, డార్క్ పింక్ ఉంటుంది కదా, దానికి మాత్రం ప్రైజెస్ వేరే ఉంటాయండి. ఒకవేళ ఆ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్ చేయండి, దాన్ని బట్టి నేను చెప్తాను. సో ఇందులో నాకు కలర్స్ అడిగిన వాళ్ళు ఉన్నారండి, ఇంకేమేమి కలర్స్ ఉన్నాయని అన్నాను. సో నేను ఒకసారి రా మెటీరియల్ పెట్టానండి, దాంట్లో కూడా మీరు కలర్స్ చూడొచ్చు. నా దగ్గర అవైలబుల్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్స్ కూడా చూడొచ్చు. ఒకసారి బ్యాక్ వీడియోస్లోకి వెళ్ళి బ్యాక్ రా మెటీరియల్లో చూస్తే, రీసెంట్గా పెట్టినటువంటి 10 days బ్యాక్ పెట్టినటువంటి రా మెటీరియల్స్లో చూస్తే మాత్రం మీకు కలర్స్ అనేది ఉంటాయి. సో దాంట్లో ఉన్న కలర్స్ని బట్టి మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి పర్పుల్ అండి, పర్పుల్ వాయిలెట్ అనమాట. సో ఇది కూడా అంతే ఉంది, సేమ్ ప్యాటర్న్ అనమాట. సో ఇప్పటివరకు పర్పుల్స్ ఎంతమందికి అయితే రీచ్ అయ్యాయో మీ యొక్క ఫీడ్బ్యాక్ని అయితే ఇవ్వండి. వాట్సాప్లో మీ యొక్క ఫీడ్బ్యాక్ని అయితే ఇవ్వండి. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్స్ చేయండి. ఓకే, సో దిస్ ఈజ్ పర్పుల్ అండి, మనకి చాలా బాగుంటుంది. ఓకే, సో దీనికి లుక్ అయితే మనకి ఇంకా చాక్లెట్ కలర్, కాఫీ కలర్ అలా కనిపిస్తుంది, కానీ వీడియోలో సో యాక్చువల్గా అయితే ఇది పర్పుల్ అనమాట. నేను బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను. ఓకే, 5 లైన్ స్టెప్ మాల అనమాట. ఓకే, చూడొచ్చు గ్రేప్ కలర్ అండి, ఇది వచ్చేటప్పటికి గ్రేప్ కలర్, గ్రేప్ కలర్ అండి. సో ఈ విధంగా స్టెప్ వైజ్ మాల లాగా వస్తుంది, గ్రేప్ కలర్ అనమాట. మనకి క్లియర్గా చూసినట్టయితే ఇది కలర్ వచ్చేటప్పటికి గ్రేప్ కలర్ ఆర్ వాయిలెట్ కలర్. ఓకే, సో సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉందండి, చాలా బాగుంది. ఇది కావాల్సిన వారు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఓకే, చాలా మట్టుకు నేనైతే చేసినవి, డిజైన్ చేసినవి, కస్టమైజ్ చేసినవి వీడియోస్ తీయకుండానే పార్సల్ అయితే చేసేసాను. ఓకే, ఇప్పటివరకు వెయిట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ప్రీ బుకింగ్ తీసుకున్నాను. సో కొంతమంది అడిగారు, మాకు ఇప్పటివరకు అయితే ఇస్తారా అని చెప్పేసి అడిగారండి. నేను వాళ్ళకి ఇన్ టైంలో పార్సల్ చేయలేకపోయానండి. ఇప్పుడైతే స్టాక్ ఉంది. ఇంకెవరన్నా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవాలనుకుంటే ఫాస్ట్గా బుక్ అయితే చేసుకోండి. ఓన్లీ 699 అండి, ఓన్లీ 699. ఓకే, ఫాస్ట్గా బుక్ అయితే చేసుకోండి. వచ్చేటప్పటికి 5 లైన్స్ మాల అండి, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కస్టమైజేషన్ అనమాట. అండ్ దిస్ ఈజ్ వెరీ యూనిక్ ప్యాటర్న్ అండి. ఓకే, సో ఇది వచ్చేటప్పటికి ఒక మేడం గారి ఆర్డర్ అనమాట. వాళ్ళు నాకు శారీ పంపించి, అంటే దగ్గర వాళ్ళే, మనకు తెలిసిన వాళ్ళు. సో ఈ విధంగా నాకు ఈ శారీకి కలర్ కాంబినేషన్ సెట్ చేయమ్మా అని చెప్పేసి అన్నారనమాట. బట్ యూనిక్గా ఉండాలి అని చెప్పారు. సో అందుకని చెప్పేసి ఈ విధమైనటువంటి ప్యాటర్న్ అయితే నేను సెట్ చేశాను తనకి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి బిగ్ బ్రోచర్ పెండెంట్ అయితే ఇచ్చేసాను, బిగ్ బ్రోచర్ పెండెంట్ అయితే ఇచ్చేసాను. అండ్ దిస్ ఇస్, ఇక్కడ కూడా మనకి కనెక్టర్ వచ్చేసి స్టోన్ కనెక్టర్ ఇచ్చాను. అండ్ ఇక్కడ కూడా ఒక చిన్న లిటిల్ ప్యాటర్న్ అయితే ఇచ్చేసానండి.
ఓకే. సో లిటిల్ బిట్ ప్యాటర్న్ అనేది దీనికి కాంబినేషన్గా ఉండాలి, ప్లెయిన్గా ఉండొద్దు అని చెప్పేసి ఈ విధంగా ఇచ్చాను. అండ్ స్టెప్ వైజ్గా 5 లైన్స్లో వస్తుంది. ఇవి వచ్చేసి మోనాలిసా 3D బీడ్స్ అండి. ఇవి ఆనెక్స్ కాదు, మోనాలిసా 3D బీడ్స్. అండ్ పైన వచ్చేటప్పటికి ఆనెక్స్ బీడ్స్ అండి. అండ్ మెరూన్ అని అనను, పింక్ అనను, మిడిల్ కలర్లో బీట్రూట్ కలర్లో ఉన్నటువంటి ఆనెక్స్ బీడ్స్ అనమాట. మధ్యలో వచ్చేసి చిన్న పర్ల్ బీడ్ అయితే అటాచ్ చేశాను. చాలా చాలా బాగుంది అండ్ వెరీ వెరీ యూనిక్ అనిపించిందండి. ఇది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే, మీకే కలర్ కాంబినేషన్స్లో కావాలి అంటే 2 పీస్ కాంబినేషన్ చేశాను కాబట్టి, సో మీకు ఏదైనా కలర్ కాంబినేషన్స్లో కావాలి అండ్ బ్రోచర్ ఏ కలర్ కావాలి అనేది మీరు మెన్షన్ చేసినట్టయితే నేను దాన్ని బట్టి కస్టమైజేషన్ చేస్తానండి. అండ్ మీకు అది కూడా వేసి చూపిస్తాను. సో శారీ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉందండి. ఈ కలర్ కాంబినేషన్స్లో నేనైతే మేకింగ్ చేశాను. మనకి ఇంకా దీన్ని డౌనల్ చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చండి. సో బార్డర్ మీదకి ఇది రావాలనే ఉద్దేశంతో చేశాను అనమాట. ఓకే. సో ఇంకా మనకి ఇది కిందికి రావాలి అనుకుంటే సో ఈ విధంగా పెట్టుకోవచ్చు. ఓకే. చాలా డీసెంట్ అయితే ఉందండి. నాకు నచ్చిందండి, చాలా బాగా నచ్చింది. అండ్ శారీ కలర్ కాంబినేషన్ కూడా అదిరిపోయింది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ అండి. దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్. ఓకే, ఇది ఫైనల్ లుక్ అనమాట. సో శారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. అండ్ దీనికి వచ్చేటప్పటికి ఈ విధంగా పేరప్ చేశాను. మీకు ఇలాంటి కలర్ కాంబినేషన్స్ ఏదైనా కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అండి. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. శారీ కాంబినేషన్ నచ్చింది అండ్ దిస్ చైన్ కూడా బాగా నచ్చిందండి. అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. ఓకే. సో ఎంత బాగుందో చూడండి. ఓకే. సో వెరీ రిచ్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే ఉంది. సో బ్యాక్ సైడ్ అయితే చూడండి, పెండెంట్ ఎంత రిచ్గా ఉందో బ్యాక్ సైడ్ అయితే చూసేయండి. అండ్ ఇక్కడ కూడా చిన్న స్టోన్ కనెక్టర్కి ఈ విధంగా ఇచ్చానమాట. ఓకే. సో స్టోన్ కనెక్టర్కి ఈ విధంగా ఇచ్చాను. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో, ఎంత ప్రెటీగా ఉందో. ఓకే. సో దీని కాస్ట్ వచ్చేటప్పటికి అట్ వెరీ రీజనబుల్ కాస్ట్ అండి. మన ఛానల్లో చాలా రీజనబుల్ కాస్ట్లు అయితే ఉంటాయి. ఓన్లీ 1199 అండి. ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి. మీరు బయట చూడొచ్చండి, దీని కాస్ట్ వచ్చేసి 1250, 1500 ఆ విధంగా పెడతారండి. బట్ ఇవైతే ఆనెక్స్ కాదు, ఇవి వచ్చేసి 3D మోనాలిసా బీడ్స్ అండి. ఓన్లీ 1199. సో ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి. ఇది వచ్చేటప్పటికి విక్టోరియన్ పాలిష్లో ఉన్నటువంటి సెట్ అనమాట, విత్ 5 లైన్స్ అనమాట. సో బిగ్ పెండెంట్ అండి. ఇది కాస్ట్ వచ్చేటప్పటికి చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇది వచ్చేసి ఈ విధంగా ఉంది. ఓకే. సో దీనికి వచ్చేటప్పటికి ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయండి. ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. ఓకే. వీలైతే ఇది షార్ట్స్లో పెట్టడానికి ట్రై చేస్తానండి. విక్టోరియన్ పాలిష్లో బిగ్ సైజ్ పెండెంట్ అండ్ పీకాక్ వచ్చి ఈ విధంగా సైడ్కి ఫ్లై అయినట్టుగా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి నక్షీ బాల్స్ అనమాట. సో నక్షీ ప్యాటర్న్లో ఉన్నటువంటి యాంటిక్ బాల్స్ అండి. ఇది వచ్చేటప్పటికి ప్యాటర్న్ ఈ విధంగా ఉంది. ఓకే. సో ఇది కావాల్సిన వారు ఆర్డర్ని కూడా ప్లేస్ చేసుకోవచ్చండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. ఓకే. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 2200 అండి. వచ్చేసి లక్కీ డిప్ ద్వారా మనల్ని అయితే తీద్దామండి. మనము లక్కీ డిప్ అంటే నేను తీయలేదు, దీంట్లో నుంచి 50 లైక్స్ వరకు పెట్టాను.
ఓకే, సో ఫర్ 30 వాళ్ళది చూద్దాము. ఇప్పుడు 30 లైక్స్ వచ్చినాయి కాబట్టి 30 చూద్దాము. ఓకే, 19th లైక్ అండి. ఎవరున్నారో 19th లైక్. సో నాకు మీ యొక్క 19th లైక్ స్క్రీన్ షాట్ పెట్టి నాకు వాట్సాప్ అయితే చేసేయండి. ఒకసారి చెక్ చేద్దాము. 19th లైక్ ఎవరున్నారో చూద్దామండి. ఇందులో ఫస్ట్ లైక్, 27th లైక్, 38th లైక్, 39, 25, 40, 29, 28. ఓకే, సో 19th లైక్ అయితే ఎవరు లేరు ఇందులో. థర్టీ ఫైవ్ 41 లైక్. ఓకే, సో 19th లైక్ అయితే ఎవరు చేయలేదండి. సో మీరైతే గివ్ అవే అయితే గెలుచుకోలేదు. నేను అందుకే చెప్తుంటానండి. సో లైక్ నెంబర్ ప్లేస్ చేసినప్పుడు మీరు కామెంట్ సెక్షన్లో ఇలా కామెంట్ అయితే యాడ్ చేసి నాది లైక్ నెంబర్ సో అండ్ సో అని చెప్పేసి పెట్టాల్సి ఉంటుంది. ఆ విధంగా పెట్టాలి. ఓకే, ఇక్కడైతే చూసారు కదా, ఏది అయితే లేదు. అదేవిధంగా కామెంట్ పిక్కర్ ద్వారా కూడా తీస్తానండి. నేను తీసి దాన్ని వీడియో తీసి పంపిస్తాను. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి ఛానల్ యొక్క లింక్ని షేర్ చేయండి. అదేవిధంగా కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్టయితే నేను పెట్టే న్యూ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ఓకేనా అండి.